ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ చూడండి, శీతోష్ణ స్థితి. ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ నుండి శీతోష్ణ స్థితి అనే లెసన్ గురించి అయితే ఇవాళ వీడియో అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికైతే ట్రై చేయండి. అండ్ ఎవ్రీ టాపిక్ కూడా మనకు ఏదో ఒక లెసన్ 9th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ దానికి రిలేటెడ్గానే మనకు కనిపిస్తాయండి. కాబట్టి ఈజీగా ఉండే టాపిక్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని కొంచెం మనకు టఫెస్ట్గా ఉండే టాపిక్స్ నెక్స్ట్ వీడియోస్లో అయితే రాబోతున్నాయి. సో వీడియోస్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే మన ఛానల్ కన్నా నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. శీతోష్ణ స్థితి. అండ్ ఈ శీతోష్ణ స్థితి గురించి ఉనికి ఏంటి, అండ్ శీతాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేసవి కాలం అంటే ఏంటి, అలాగే మనకు నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు సంభవిస్తాయి, ఈశాన్య ఋతుపవనాలు ఏంటి, వాటన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ప్లస్ ఈజీ వేలో కూడా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్ ఏంటిది, ఉనికి. భారతదేశం ఉనికి గన చూసుకుంటే విస్తరణ మనకు పరిస్థితుల కారణంగా వివిధ రకాలైన శీతోష్ణ స్థితి పరిస్థితులను కలిగి అయితే ఉంటుంది. ద్వీపకల్పం మనకు భారతదేశం ఇరువైపులా కూడా సముద్రం ఉండడం వల్ల ఉత్తర సరిహద్దు భూభాగం పర్వత శ్రేణుల మధ్య నిర్మితమై ఉండి, అలాగే దక్షిణ భారతదేశ చివరి భాగం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల ఈ కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా పోతూ ఉండడం వల్ల మనకి భారతదేశం అనేది విశాలమైన భూభాగం కలిగి ఉండడం, ప్లస్ ఉష్ణోగ్రత వర్షపాతాలలో నిర్దిష్టమైన ప్రాంతీయ వ్యత్యాసాలు కానీ ఋతుపర వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. అండ్ మనకు సమ్మర్లో కనుక చూసుకుంటే పశ్చిమ భారతదేశంలో టెంపరేచర్ ఎంత ఉంటుందండి, మ్యాక్సిమం మనకు 55 degrees అబవ్ ఉంటుంది. ఒక్కోసారి మనకు అంతగా ఉండదు అనుకోండి, ఎంతో మనకు నార్మల్గా అయితే 45 అంటే 47 ఉంటుంది. బట్ మామూలుగా గరిష్టంగా చూసుకుంటే 55 degrees సెంటీగ్రేడ్స్ అనుకుంటే, శీతాకాలంలో చూసుకుంటే కాశ్మీర్లో లే ప్రాంతంలో -45 degrees సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. అంటే చలి ప్రాంతం కదా శీతాకాలంలో చూసుకుంటే. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం కూడా ఎక్కువ నమోదు అవుతుంది సమ్టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజస్థాన్లో చూడండి, రాజస్థాన్ థార్ ఎడారిలో చూసుకుంటే వేసవి కాలంలో పగటి ఉష్ణోగ్రత సరాసరి ఎంత సెంటీగ్రేడ్స్ ఉంటాయండి, 50 సెంటీగ్రేడ్స్ ఉంటే, అదే మనకు వింటర్ సీజన్లో చూసుకుంటే నైట్ ఈ టెంపరేచర్ అనేది ఘనీభవన స్థానానికి దగ్గరగా ఉంటుంది, చల్లగా ఉంటుంది చాలా. ఈ హిమాలయాలలో హిమపాతం సంభవిస్తుంటే మిగతా ప్రాంతాలలో వర్షిస్తూ ఉంటుంది, స్నోఫాల్స్ లాగా. అదేవిధంగా వర్షపాత రకాలు వ్యత్యాసంతో పాటు అంటే సంభవించే మోతాదులో కూడా వ్యత్యాసాలు అనేవి దేశవ్యాప్తంగా సంభవిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, జాస్కర్ శ్రేణులు ఉత్తర భాగంలోని హిమాలయాలు రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతంలో 10 సెంటీమీటర్ల వర్షం సంభవిస్తే, అదే సమయంలో అంటే ఈశాన్య భారతదేశంలో చూడండి 400 సెంటీమీటర్స్ వర్షపాతం అనేది సంభవిస్తుంది. రాజస్థాన్లో మనకు జైసల్మేర్లో 10 మాత్రమే ఉంటుంది. బట్ ఈశాన్య భారతదేశంలో చూసుకుంటే 400 సెంటీమీటర్ వర్షపాతం అనేది ఉంటుంది. అండ్ మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఎంత ఉంటుందండి, ఇక్కడ 75 లేకుంటే అలా సెంటీమీటర్స్ అయితే వర్షపాతం అనేది నమోదవుతుంటుంది. అలా చూసుకునేటట్టుగా అయితే మన శీతోష్ణ స్థితి అంశాలైన వర్షపాతం అలాగే ఉష్ణోగ్రతలలో ప్రాంతీయంగా భిన్న మోతాదులో నమోదు అయినప్పటికీ భారతదేశ శీతోష్ణ స్థితి అయనరేఖ ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి రకముగా వర్గీకరించారు. అలా శీతోష్ణ స్థితిని భారతదేశ వాతావరణ పరిశోధక వారి ప్రకారం ఋతువులను ఎన్ని రకాలుగా విభజించారంటే 4 రకాలుగా అయితే వర్గీకరించారు. అందులో మనకు శీతాకాలం, వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. ఫస్ట్ వన్ వింటర్ సీజన్ గురించి తెలుసుకుందాం. మనకు వింటర్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు అయితే ఉంటుంది. బట్ ఎక్కువ సమ్టైమ్స్ నవంబర్ ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతుంటుంది. మనకు దీపావళి ఫెస్టివల్ అలాంటి టైంలో అయితే స్టార్ట్ అవుతుంటుంది. ఈ ఋతువులో టెంపరేచరు గణనీయంగా అనేది తగ్గి ఒక మోస్తారు నుండి అధిక చలిగా ఉండడము, దక్షిణ భూభాగంలో చూసుకుంటే ఉత్తర ప్రాంతానికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల అనేది గమనించవచ్చు. ఉదాహరణకు చూడండి, ఇక్కడ 24 degrees సెంటీగ్రేడ్ నుండి 25 degrees సెంటీగ్రేడ్ దక్షిణ భాగంలో నమోదైతే, అదేవిధంగా మనకు ఉత్తర మైదానాలలో చూడండి 12 నుండి 15 degrees సెంటీగ్రేడ్స్ వరకు అయితే నమోదవుతుంది. ఈ ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వైపునకు ఋతువులలో చల్లని పవనాలు అనేవి వీస్తాయి.
సంవత్సరంలో అతి శీతలమైన నెల వచ్చేసి మనకి జనవరి. అంటే మనకు సంక్రాంతి ఫెస్టివల్స్ ఆ టైంలో ఎక్కువగా చలిగా ఉండడం ఉంటుంది. ఈ ఋతువునందు ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు రావడం వల్ల వాయుపీడనంలో కూడా చెప్పుకోలేని మార్పులు కూడా సంభవిస్తుంటాయి అప్పుడప్పుడు. మెయిన్గా ఇక్కడ మధ్య భారతదేశం మైదాన ప్రాంతాలలో అధిక పీడనం అనేది ఏర్పడుతుంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి దక్షిణ ప్రాంతంలో అండి, ఇక్కడ దక్షిణ ప్రాంతంలో కొద్ది వ్యత్యాసం అనేది ఉంటుంది. అధిక పీడన అంటే మధ్య భారతదేశం మండలం నుండి భూమధ్యరేఖ ప్రాంతానికి పవనాలు అనేవి ఋతువులో వీస్తాయి. ఈ శీతాకాలంలో పవనాలు భారత భూభాగం నుండి సముద్రం వైపుకు వీస్తూ ఉండడం వల్ల ఎటువంటి వర్షం అనేది సంభవించదు. అయితే మనకి ఈ ఋతువులలో మధ్యధరా సముద్రంలో సంభవించే వాయుగుండాల వల్ల ఇక్కడ నుంచి వచ్చే పవనాలు వాటే పశ్చిమ విక్షోభాలు. ఈ వాయుగుండాల వల్ల జనవరి మాసంలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షపాతం అనేది సంభవిస్తుంది. దేనివల్ల అంటే ఈ మధ్యధరా సముద్రంలో సంభవించే వాయుగుండాల వల్ల ఇక్కడ నుంచి వచ్చే పవనాలు ఉంటాయి కదా, ఆ వాయుగుండాల వల్ల జనవరి మంత్లో మనకు పంజాబ్ కానీ హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో వర్షపాతం అనేది సంభవిస్తుంది. అండ్ ఈ వర్షం వల్ల మనకు ఏ పంటలకు అనువైనదంటే గోధుమ, బార్లీ పంటలకు చాలా అనుకూలమైనది. అండ్ ఈ ఋతువులలో మనకు ఆకాశం చూడడానికి నిర్మలంగా ఉంటుంది, ప్లస్ ఆహ్లాదకరంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, సమ్మర్ సీజన్, వేసవికాలం. ఇది మార్చి నుండి మే వరకు ఉంటుంది, కానీ ఒక్కోసారి జూన్ వరకు అయితే ఉంటుందండి. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కూడా ఉంటుంది మ్యాక్సిమం. ఈ ఋతువు సూర్యుడు ఉత్తరార్ధగోళం వైపుకు ప్రయాణించడం వల్ల మార్చి నెల నుండి క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు తగ్గుదల ఉంటుంది. ఏప్రిల్ మాసంలో పీఠభూమి ప్రాంతంలో 38 డిగ్రీల సెంటీగ్రేడు, అలాగే గుజరాత్, ఒరిస్సా ప్రాంతాలలో 38 నుంచి 43 సెంటీగ్రేడ్స్, మే మాసం మధ్యలో చూసుకుంటే 45 ఉంటాయి, లేక అంతకంటే ఎక్కువనే ఉంటాయి. పశ్చిమ భారతదేశంలో నమోదు అనేది కాబడుతుంది. మరి ఈ ఋతువులో జైసల్మేర్ మన రాజస్థాన్లో చూసుకుంటే ఎంత ఉంటుందో చూడండి, ఇక్కడ 55 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. ఎక్కడ అండి, రాజస్థాన్లోని జైసల్మేర్లో. అండ్ ఈ ఋతువులో ఉష్ణోగ్రత అనేది క్రమంగా పెరుగుతూ పోవడం వల్ల వాయుపీడన క్రమేణా అల్పపీడనానికి అనేది చేరి మే నెల మధ్యలో అంటే మధ్యలో మధ్య భారతదేశంలో బలమైన అల్పపీడనం ఏర్పడుతుంది. దీనినే అంతర్ ఆయన రేఖ అభిసరణము అంటారు. చూడాలి, ఇక్కడ మధ్య భారతదేశంలో బలమైన అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దానినే మనము అంతర ఆయన రేఖ అభిసరణము అంటారు. ఈ ఋతువు చివరి దశలో ఉన్నప్పుడు పవనాలు సముద్రం నుండి భూభాగం వైపుకు వీయడం అనేవి స్టార్ట్ అవుతాయి. వాటినే మనము లూ అని, ప్రాంతీయ ఉష్ణ పవనం అని పశ్చిమ భారతదేశం నుండి మైదాన ప్రాంతానికి వీస్తాయి. ఈ లూ అను ప్రాంతీయ ఉష్ణ పవనము పశ్చిమ భారతదేశం నుండి మైదాన ప్రాంతానికి వీస్తుంది. వేసవి ఋతువులో దేశం మొత్తం తీవ్రమైన వేడితో ఎటువంటి వర్షాన్ని అనేవి పొందక పొడిగా ఉంటుంది. అయితే ద్వీపకల్ప భారతదేశంలో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయి. అలా మనకు కొన్ని రాష్ట్రాలలో కొన్ని పేర్లతో అయితే పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్, కేరళలో చూసుకుంటే మనము మామిడి జల్లులు అని పిలుస్తారు. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ రాష్ట్రాలలో మామిడి జల్లులు అని, కర్ణాటక చూసుకుంటే చెర్రీ బ్లాసమ్స్, అలాగే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే కాల్ బైసాకి, అస్సాంలో చూసుకుంటే బోర్ధాయ చిల్లా అని పిలుస్తారు. ఈ లైన్ అంతా బాగా గుర్తుపెట్టుకోండి. వేసవి కాలంలో సంభవించే వర్షపాతము సంవాహన రూపంలో వర్షిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వర్షపాతంలో 10% అనేది ఈ ఋతువులోనే సంభవిస్తుంది. నెక్స్ట్ సబ్ టాపిక్, నైరుతి ఋతుపవన కాలం. టాపిక్ చిన్నదే అండి, కొంచెం పేషెన్స్తో ఉండి లాస్ట్ వరకు అయితే చూడండి. నైరుతి ఋతుపవన కాలము మనకి ఎప్పుడు ఉంటుంది, జూన్ ఆర్ సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు అయితే ఉంటుంది. ఈ సూర్యుడు మే చివరి వారానికి ఉత్తరార్ధగోళంలో అత్యధిక దూరానికి వెళ్ళడం వల్ల సూర్యుడు మే నెల చివరి వారానికి ఉత్తరార్ధగోళంలో అత్యధిక దూరానికి వెళ్ళడం వల్ల సగటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతాయి. ఈ భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉండడం వల్ల దేశం మొత్తం కూడా మే నెల చివరి వారానికి గరిష్ట సగటు ఉష్ణోగ్రతల వల్ల తీవ్రమైన అల్పపీడనానికి గురవుతుంది. ఈ అల్పపీడన ద్రోణి పశ్చిమ రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు అయితే వ్యాపించి ఉంటుంది.
దీనిని అంతర ఆయన రేఖ అభిసరణము అంటారు. ఇక్కడ అంతర ఆయన రేఖ అభిసరణం ఇక్కడ కూడా అంతే అండి. పశ్చిమ రాజస్థాన్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు అయితే ఉంటుంది. ఇది చూసుకోవాలి ఇక్కడ. దీని ప్రభావం వల్ల పవనాలు వీచే దిశ మారి సముద్రం నుండి భూభాగంకి అయితే వీస్తూ ఉంటాయి. అలాగా మనకు ఆ క్రమంలో చూసుకుంటే ఆగ్నేయ వ్యాపార పవనాలు భారతదేశంలోని అల్పపీడన ద్రోణి దిశగా ఆకర్షించడం వల్ల ఈ పవనాలు అనేవి భూమధ్య రేఖను దాటిన తర్వాత కోరియాలిస్ శక్తి ప్రభావం వల్ల వక్రీభవనం చెంది నైరుతి ఋతుపవనంగా మార్పు చెంది మన భారత భూభాగంలోకి అయితే ప్రవేశిస్తాయి. అప్పుడప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చాయని అంటుంటారు కదా. సో అలా భారతదేశంలోని అల్పపీడన ద్రోణి దిశగా ఆకర్షించడం వల్ల ఈ పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత కోరియాలిస్ అనే శక్తి ప్రభావం వల్ల వక్రీభవనం చెంది నైరుతి ఋతుపవనంగా మార్పు చెంది భారత భూభాగంలోకి ప్రవేశిస్తాయి. ఇవి సాధారణంగా జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకుతాయి. అండ్ జూన్ నెలాఖరికంతా మన దేశం అంతా వ్యాపిస్తుంటాయి. భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఈ పవనము అరేబియా సముద్ర శాఖను బంగాళాఖాత శాఖగాని విడిపోయి తూర్పు పడమరలుగా వ్యాపించి దక్షిణం నుండి ఉత్తరానికి విస్తరిస్తాయి. భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఈ పవనము అరేబియా సముద్ర శాఖగాను బంగాళాఖాత శాఖగాను విడిపోయి తూర్పు పడమరలుగా వ్యాపించి దక్షిణం నుండి ఉత్తరానికి అనేవి వీస్తాయి. సో ఇక్కడ నైరుతి ఋతుపవన ఆగమనం గురించి ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా. అండ్ ఈ నైరుతి ఋతుపవనాలు సముద్రం నుండి భూభాగానికి రావడం వల్ల నీటి ఆవిరిని తీసుకొచ్చి భారత భూభాగంలో సాధారణ వర్షపాతం నుండి అత్యధికంగా వర్షపాతాన్ని అయితే కలిగిస్తున్నాయి. ఈ నైరుతి ఋతుపవనాలు సముద్రం నుండి భూభాగానికి రావడం వల్ల నీటి ఆవిరి అనేది తీసుకొచ్చి మన యొక్క భూభాగంలో సాధారణ వర్షపాతం నుండి ఎక్కువ వర్షపాతాన్ని అయితే కలిగిస్తుంటాయి. అందుకే ఈ ఋతువును వర్ష ఋతువు కూడా పిలుస్తుంటారు. వర్ష ఋతువు అని నైరుతి ఋతుపవనాలని కూడా పిలుస్తారండి. అండ్ ఈ ఋతుపవనాల వల్ల దాదాపు దేశం మొత్తం కూడా వర్షం అనేది పొందుతుంటుంది. ఏది? నైరుతి ఋతుపవనాల వల్ల. అత్యధికంగా ద్వీపకల్ప భారతదేశంలోని పశ్చిమ కనుమలు 250 సెంటీమీటర్స్ నుండి 300 సెంటీమీటర్స్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, ఈ మేఘాలయలోని మౌషిమ్రామ్ అలాగే చిరపుంజిలో ఎక్కువ వర్షపాతం అనేది పొందుతుంది. ఎక్కడ అండి? ఈ మేఘాలయ రాష్ట్రంలోని ఇక్కడ చిరపుంజిలో. అయితే ఈ వర్షపాత విస్తరణలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేంటంటే పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు అధిక వర్షపాతాన్ని పొందుతుంటే ఈ పశ్చిమ ప్రాంతం ఉంటుంది కదా 50 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ఋతువులో పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు అనేవి అధిక వర్షాన్ని పొందుతుంటే పశ్చిమ ప్రాంతం వచ్చేసి 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ. అలాగే తమిళనాడు ప్రాంతము అల్ప వర్షాన్ని అంటే తక్కువగా వర్షపాతాన్ని పొందుతాయి. అండ్ పీఠభూమి మధ్య ప్రాంతాలలో చూసుకుంటే, వర్షాఛాయ ప్రాంతాలలో చూసుకుంటే 50 సెంటీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం అనేది పడుతుంటాయి. అండ్ దేశం మొత్తంగా చూసుకుంటే దేశం మొత్తం వర్షం సంభవించే ఋతువు వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యమైనదే ఈ నైరుతి ఋతుపవనము. నైరుతి ఋతుపవనము వ్యవసాయ రంగానికి చాలా ప్రాముఖ్యమైనది. సో అది నైరుతి ఋతుపవనం గురించి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి? ఈశాన్య ఋతుపవన కాలం. ఇది మనకు అక్టోబర్ నుండి నవంబర్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి. సో మ్యాప్ పాయింట్స్లో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం అనేది నమోదవుతుంది అంటే ఏ దిశకు అయితే ఎక్కువగా ఉంటుంది అలాంటివన్నీ ఇక్కడ మ్యాప్ పాయింట్లో ఇచ్చారు. ఇది చూడండి, అక్టోబర్ మాసంలో సూర్యుడు దక్షిణార్ధ గోళం వైపుకు మరలడం వల్ల భారతదేశ ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. అండ్ ఈ ఋతువులో ఉష్ణోగ్రత క్రమేపీ అనేది తగ్గుతూ పోతుంది. ఈ పంజాబ్ కానీ హర్యానా రాష్ట్రాలలో ఉత్తర మైదానంలో చూసుకుంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే దక్షిణ భారతదేశంలో 24 నుండి 25 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత అనేది నమ్ముతుంది. ఈ పంజాబ్, హర్యానా ఉత్తర మైదానంలో 10 to 15 ఉంటుంది. అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 24 నుండి 25 సెంటీగ్రేడ్స్ వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే ఈ మన భూభాగంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వాతావరణ పీడనంలో కూడా మార్పులు అనేవి ఉంటాయి.
ఉత్తర భారతదేశంలో అల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక పీడనం అనేది ఏర్పడుతుంది. ఈ అధిక పీడనం ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చే కొద్దీ తగ్గుతూ వెళ్తుంటుంది. ఈ అధిక పీడనము ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చే కొద్దీ తగ్గుతూ అనేది పోతుంది. అలాగే సముద్ర తీరం కంటే ఎక్కువగా ఉండడం వల్ల పవనాలు ఉత్తర భారతదేశంలో నుండి బంగాళాఖాతం వరకు అయితే వీస్తాయి. సముద్ర తీరం కంటే ఎక్కువగా ఉండడం వల్ల పవనాలు ఉత్తర భారతదేశం నుండి బంగాళాఖాతం వైపుకి అయితే వీస్తుంటాయి. వాటిని తిరోగమన ఋతుపవనాలని కూడా అంటారు. ఈ తిరోగమన ఋతుపవనాలే ఈశాన్య ఋతుపవన కాలం. ఈ తిరోగమన ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడి పీడన వ్యత్యాసం కారణంగా తన దిశను భారతదేశం తూర్పు తీరం వైపుకు మళ్లించుకొని ఈశాన్య ఋతుపవనాలుగా మారి తమిళనాడు తీరం, కోరమండల్ తీరం ఉంటుంది కదా, అలాగే ఆంధ్ర తీరంలో ఒక మోస్తారు నుండి ఎక్కువ వర్షపాతాన్ని కలిగిస్తున్న ఈ ఋతువులో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా రాష్ట్ర తీరాలలో కూడా ఒక మోస్తరు వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రం అనేది అధిక వర్షపాతాన్ని పొందుతుంది. దేనివల్ల అండి? ఈశాన్య ఋతుపవన కాలం వల్ల ఈ తమిళనాడు రాష్ట్రంలో అధిక వర్షపాతం అనేది పొందుతుంది. అండ్ ఈ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి ఒక్కోసారి మనకు తుఫాన్లు అనేవి సంభవిస్తుంటాయి. పై విధంగా చూసుకుంటే మన యొక్క భారతదేశ శీతోష్ణ స్థితి ప్రాంతీయంగా వ్యత్యాసాలు కలిగి ఉన్న దేశవ్యాప్తంగా వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం దాదాపు ఒకే సమయంలో సంభవిస్తాయి. కాబట్టి మన యొక్క భారతదేశ శీతోష్ణ స్థితిని సరాసరి ఋతుపవన ఆయన రేఖగా కూడా చెప్పవచ్చు. ఆయన రేఖ శీతోష్ణ స్థితిగా చెప్పవచ్చు. సార్ చాలా ఈజియెస్ట్ టాపిక్ అండి ఇది. అన్ని మనకు 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఉంది, చదువుకుంటూ వస్తూనే ఉన్నాము అక్కడి నుండి ఇక్కడి వరకు. సో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ టుమారో టాపిక్ వచ్చేసి సహజ వృక్ష సంపద. ఈ టాపిక్ అయితే నేర్చుకుందాం. ఇది కూడా ఈజీనే, అన్నీ నేర్చుకునేవే అండి, పెద్ద కష్టం ఏం లేదు.